జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణంలోని టీయూఎఫ్ఐడిసి నిధులు 5 లక్షలతో నూతనంగా నిర్మించిన మేదరి సంఘం భవనాన్ని జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ప్రారంభించారు. అనంతరం మేదరి కుల ఉత్పత్తులను ఎమ్మెల్యే అందజేసి శాలువాతో మేదరి సంఘ నాయకులను సన్మానించారు. మరి ఇవన్నీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక కాదు, ఆజ్ఞ అడుగుతా ఉన్నాం. 24 గంటల కరెంట్ ఉంటుంది, పిల్లలు చదువుకోవడానికి బ్రహ్మాండమైన అవకాశం ఉన్నది. ఇంకొక విషయం నేను చెప్తా ఉన్నాను, ఇవాళ మీ పిల్లలను చదివించుకోవాలంటే మీరంతా బీసీ బిడ్డలు. మా ఉపాధ్యాయులు రిటైర్డ్ సార్ ఉన్నారు ఇక్కడ. తెలంగాణ రాకముందు ఒక్కటంటే ఒక్కటి జూనియర్ కళాశాల బీసీలకు భోజనం పెట్టి బట్టలు ఇచ్చి చదువు చెప్పే కాలేజీ ఉండేదా మేము చెప్తాం. ఒక్కటంటే ఒకటి. ఈరోజు 160 కళాశాలలు అని చెప్పి నేను సగర్వంగా చెప్తా ఉన్నాను. దాంట్లో మా అనిల్ లెక్క చెప్తాడు, మన మేదర్ కులస్తులకు ఎన్నేస్తున్నాయని. కళ్యాణ లక్ష్మి ఎన్నేసిన రేపటి వరకు లెక్క చెప్తాడు. అవి కింద తీస్తే కోట్లలో ఏరకపోతే నేను దేనికంటే దానికి సవాల్. ఇవాళ ఒక్కొక్క కోళ్ళకు ఒక బీడీ కార్మికులకు పింఛన్ వస్తే 1,70,000 వచ్చింది. 1,20,000 దాటి దివ్యాంగులు ఖచ్చితంగా ఉంటారు. కాల్ చేయమని చెల్లెలు 4,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నాం. ఇంతకుముందు మీ సంఘ నాయకులు చెప్పినట్టు ఏనాడు కూడా ఏ ప్రభుత్వం గుర్తించాలి. ఇవాళ మన ప్రభుత్వం వచ్చినాక చాలా రాయకల్ సంఘ భవనానికి ఇచ్చిన, భూపత్పూర్ 2 సంఘ భవనాలు ఉంటే రెండింటికి ఇచ్చిన, అదేవిధంగా కోలాపూర్ సంఘ భవనానికి ఇచ్చినాం, బీర్పూర్ సంఘ భవనానికి ఇచ్చినాం, జగిత్యాల నల్లపోచమ్మ గుడికాడ సంఘ భవనానికి ఇచ్చినాం. ఇచ్చిన వాళ్ళకి ఉన్నోళ్ళకి ఇచ్చుడు కాదు, ఇవాళ లేని వాళ్ళ బీద వాళ్ళ సంఘ భవనాలకు కూడా నిధులు ఇచ్చిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. నేను అన్నందుకు తప్పు పడుతున్నాను, నిన్న మాట్లాడుతున్నాను అనుకోకు, చేస్తున్నా కాబట్టి సరే చెప్తాను గంతే, పెరుగుతుంది అనుకోవద్దు. నువ్వు కూడా ఒక్కసారి ఆవేశాన్ని తగ్గించుకుంటే నీకు కూడా అర్థమవుతుంది. నీకు ఇంట్లో వస్తలే కావచ్చు, జర బాధ అనిపిస్తుంది అంటారు. ఇట్లనే ఉంటుంది రాజకీయాలలో. నాకు టికెట్ వచ్చింది రావడంలో ఇచ్చిన బాధ అట్లే ఉంటుంది. కేసీఆర్ సార్ ఏం చేసి అంటుంటారు, సహజంగా ఉంటాయి. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక ఏదైతే నీ చెరువులో ఎండాకాలం నీళ్లుందో ఇన్ని రోజులు వాడని పడక ఈ టైంలో చుక్క నీళ్లు ఉండదు నీ చెరువులో. నీ బాయిలలో నీళ్లు ఉన్నాయా 4 ఏళ్ల కింద? 4 ఏళ్ల కింద మీ బావులలో నీళ్లు ఉండునా? లబ్ధి పొందుతుంది. ఇవాళ రాగా ఒక గౌడర్ నాకు ఫోన్ చేసాడు. ఎవరో చెప్తే బిడ్డను ప్రైవేట్ దవాఖాన ప్రస్తుతం తీసుకుపోయాడు. 40,000 ఒకటే బిల్ తక్కువ ఏమని ఫోన్ చేస్తూ ఇవాళ బీద బడుగు బలైన వర్గాల కోసం ఉన్నోళ్ళ కోసం ప్రైవేట్ దవాఖానాలు ఉంటే వాళ్ళు ఆడికే పోవాలి. ఆడిపోతేనే మనకి ఇక్కడ పెట్టి దొరుకుతుంది. ఇవాళ జగిత్యాల సర్కార్ దవాఖాన కావచ్చు, రాయకల్ దవాఖానలో ప్రసూతులు రెగ్యులర్గా అవుతున్నాయి. జగిత్యాలలో అయితే అద్భుతమైన దవాఖాన కట్టినాం. అది బీద వాళ్ళ కోసం కాదా అని నేను అడుగుతాను. ఇవాళ సర్కార్ బడి ఉంది. అసలు మీరు అందరు పోయి ఒకసారి మన జిల్లా పరిషత్ బడి చూసి వచ్చిరా? ఎవరైనా చూసిరా ఈ మధ్యలో? వాళ్ళు చాలానే సర్కార్ బళ్ళలో ఎవ్వరు పిల్లలు చదువుతారు రైడా, అందరు ప్రైవేట్గా పోతురా? పర్వాలేదు, పోయి పైసలు ఉంటే పోవచ్చు, తప్పలేదు. ఇక్కడ మళ్ళీ నందింటారు ప్రైవేట్ స్కూల్లో. కానీ ఒక్కసారి పోయి సర్కార్ బడి చూసిరా అని. అందులో ఇవాళ ఉన్నటువంటి బెంచీలు ఏం బడి పేరింది? జిల్లా పరిషత్ స్కూల్. తమ్ముడు రాజు ఒకసారి తీసుకుపోయి చూపించు. లేనోళ్ళ కోసం బడి ఎంత మంచిగా అయిందో, అందులో బెంచీలు ఏదైనా ప్రైవేట్ స్కూల్ అవి ఉన్నాయో, అందున్నట్లాంటి బోర్డు ఎక్కడన్నా ఉందా? అక్కడ పెడుతున్నట్టు సన్న బియ్యం భోజనం భారతదేశంలో ఎక్కడైనా పెడుతుర్రా? ఎంత మంచి ఇంగ్లీష్ మీడియం పుస్తకాలు ఇస్తున్నారు. ఒక్కసారి మన రాయకల్లే వచ్చి చూసారు. బాగా దూరం వద్దు. ఈ ఒక్క రాయకల్కే సిమెంట్ రోడ్లు ఏం లేకున్నా అని మోర్లు ఒక 3 కోట్ల రూపాయల పనులు చేసేటువంటి రాయకల్ పట్టణానికి. అదేవిధంగా జగిత్యాల కావచ్చు, వివిధ గ్రామాలు కావచ్చు, దాదాపు 400-500 అంటే రోజుకు 4-5. ఇవాళ కన్నాపూర్ చిన్న గ్రామం పోతే, ఇక్కడైతే కొద్దిగా రాజకీయ నాయకులు చురుగ్గా ఉంటారు, ఆడికి పోతే ఇవాళ ఒక 5 శిలాపలకాలు నాతో ప్రారంభింపజేసాడు. కన్నాపూర్ అంటే ఎంత చిన్న గ్రామం మీ అందరికీ తెలుసు. పొలాల పక్క గీత ఉంటుంది. అక్కడ సుధాకర్ అన్న చాలా యాక్టివ్ ఉంటుంది. ఆ ఊరికి లెక్క పెట్టేసరికి ఒక 16 కోట్ల రూపాయలు మంజూరైన అన్ని కలిపి. ఒక పిచ్చల మీద 4 కోట్లు ఇచ్చినాం, రైతు బంధు మీద 3 కోట్లు ఇచ్చినాం, రోడ్లని రకరకాలుగా ఉచిత కరెంట్. మరి అట్లనే ఈ రాయకల్ పట్టణం మీరందరూ కూడా ఈడ పుట్టి పెరిగిన వారే.
మార్పు అనేది మీకు స్పష్టంగా కనబడతా ఉన్నది, స్పష్టంగా కనబడుతున్నది. జగిత్యాల కావచ్చు, రాయకల్ల కావచ్చు, టీవీలలో. కానీ పొద్దుగాలు లేస్తే కొన్ని పత్రికలు, కొన్ని టీవీ ఛానళ్ళు, కొన్ని సోషల్ మీడియా చూస్తే అసలు కేసీఆర్ సార్ ఏం చేయనట్టు, ఒకవేళ కుటుంబమే బతుకుతున్నట్టు, ఎవ్వరికి ఏమి ఇవ్వనట్టు ప్రతిపక్షాల వాళ్ళు చిత్రీకరిస్తున్నారు. సో ఇప్పుడే మిత్రులు చాలా గొప్పగా మాట్లాడారు, వాస్తవాలు మాట్లాడారు. ఇవాళ నా ముందట ఒక కాగితం పెట్టాడు తమ్ముడు అనిల్. తన వాళ్ళు 212 ఇళ్ళు ఉన్నాయి. అందులో 30 నుంచి 40 ఇళ్ళు మన మేదర్ సోదరులే. అంటే ఎంత? దాదాపు చాలా లేకపోతే 20 పైసలు మంది. 50 మంది కళ్యాణ లక్ష్మి వచ్చిందని చెప్పి నా ముందర కాగితం పెట్టాడు. అంటే ఈ లెక్కన ఖచ్చితంగా ఒక 10 మంది ఖచ్చితంగా లేదా? ఒక్కసారి పిల్లల లెక్కలు చేస్తే కళ్యాణ లక్ష్మి చెక్కులు తీసుకున్న వాళ్ళు చేతులు రావట్టున్నామా? 1, 2, 3, 4, 5, 6 మరి చూడు, ఇక్కడ 6 ఉన్నారు. ఎన్నడన్నా ఈ మేధర్ కులస్తులకు 6 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి ఏ రకంగా లబ్ధి పొందిన ఒక్కసారి చెప్పగలుగుతారు నాకు? ఇక్కడ ఒక్కడే ఉదాహరణ చెప్పగలుగుతారు. ఈరోజు ఈ వార్డులో పెన్షన్లు 305 పెన్షన్లు ఉన్నాయి. పెన్షన్లు వచ్చిన అందరూ ఒక్కసారి చేయలేమంటున్నాము. ఏమనుకోకూడదు దయచేసి. బాబు నీకు కూడా వస్తుంది, వస్తలేదా? ఎందుకే సర్కారు కదా తమ్ముడు జాబు వచ్చిన వాళ్ళందరూ రావట్లేదు. ఏమైతే లేదా? చదువు అడ్డం చదువు వెరీ గుడ్. గట్ల నిలబడి ధైర్యంగా చెప్పాలి. ఒక చెల్లి ఆ చెల్లి ఇంకా అమలు రావట్లేదు. అలా రావట్లేదు రావాలి. ఏం లేకుండా 10-12 మంది రావట్లేదు. ఇంకెక్కువ ఉంటారు ఖచ్చితంగా. ఎట్లా 305కు 50 ఏళ్ళు ఉంటాయి. రాలేదా? ఉండను. జిల్లా అధ్యక్షులు గంగాధర్ గారికి, వేదిక పైన సీనియర్ నాయకురాలు మున్సిపల్ వైస్ చైర్పర్సన్ శ్రీమతి రమాదేవత గారికి, మరొక పెద్దలు రైతు నాయకుడు పిఎస్ఏ చైర్మన్ అన్న మల్లారెడ్డి గారికి, తమ్ముడు నిత్యం ఈ మధ్యలోనే ఉంటూ అటు పార్టీ పనులు ఇటు ప్రభుత్వం చేసే పథకాలను ప్రజలకు అందిస్తున్న యువ నాయకుడు తమ్ముడు అనిల్ గారికి, అధ్యక్షులు లక్ష్మీరాజన్ గారికి, ఊరడి లక్ష్మీరాజన్ గారికి, మిగతా వేదిక పైనున్న వేదిక ముందున్న జిల్లా నాయకులకు, స్థానిక నాయకులకు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అక్క చెల్లెళ్ళు అందరు కూడా వివిధ గ్రామాల్లో చూసిన పెద్దలకు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా ఇప్పుడే అధ్యక్ష కార్యదర్శులుగా, అదేవిధంగా గౌరవ అధ్యక్షులుగా, మిగతా కార్యవర్గ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన మన సంఘ నాయకులందరికీ కూడా శుభాకాంక్షలు. ప్రత్యేకంగా చాలా లేట్ అయింది అన్యదా భావించద్దు. నేను కూడా అన్నం తినలే పొద్దుటికి వెళ్ళి. ఈరోజు ఆషాఢ మాసం. చాలా కుల సంఘాల వాళ్ళు జగిత్యాల్లో బోనాలు తీసుకుంటా ఉండి మొదటి నుంచి ఆడ పుట్టి పెరిగిన వాడిగా చాలా అనుబంధం. ఆ కుటుంబాలతో కొంత కలిసి ఆ తర్వాత అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. అసలు కేసీఆర్ సార్ వచ్చినాక కనబడుతున్న అభివృద్ధి